నమస్తే. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగ్గుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో వాట్సాప్లో మరో పక్కన సోషల్ మీడియాలో ఒక అంశం చాలా సర్క్యులేట్ అవుతూ ఉంది. దానిలో 12 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా వేరే పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నారన్నటువంటి సమాచారం అందుతూ ఉంది. దీన్ని చూసినట్టయితే నిజమే కావచ్చు అన్నటువంటి భావన కూడా మనం వస్తాం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 36 మంది ఎవరైతే ఉన్నారో 36 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు వాళ్ళు మార్గం సుగమం చేసుకునేందుకు ఇంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి స్వయంగా వెళ్ళి భేటీ అయినటువంటి నేపథ్యం, స్వయంగా వాళ్ళని కలిసినటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పుడేమో రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. మా పార్టీలో గేట్లు ఎత్తేసినామన్నటువంటి కామెంట్లు చేసిన తర్వాత ఒక ఇద్దరు కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరేమో కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇంకొకరేమో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఈ ఇద్దరు సైతం మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరికి కూడా భారీ ఆఫర్లు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైన్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు నేతలకు ఒకరికేమో ఎంపీగా అవకాశం ఇస్తే సికింద్రాబాద్ నుంచి, ఇంకొకరు కడియం శ్రీహరి కూతురుకు టికెట్ ఇచ్చేందుకు అక్కడ వరంగల్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ని అక్కడ కావ్యకి ఇచ్చినటువంటి నేపథ్యం. కడియం శ్రీహరికి కూతురుకి ఎంపీ టికెట్ కోసమేమో కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే, అదే ఎంపీ టికెట్ కోసం సికింద్రాబాద్ నుంచి తాను పోటీ చేసేందుకు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశమేమో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ ఉన్నది. రేపు ఒకవేళ కనుక ఓడినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకు వెళ్ళినట్టు అయితుంటే తమ ఎమ్మెల్యే పదవులు ఎక్కడ పోతాయి అన్నటువంటి ఒక భయం. రెండో అంశం ఏంటిదంటే రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలోనో లేకపోతుంటే బీజేపీలోనూ చేరితే కొంత రానున్నటువంటి రోజుల్లో కొంత వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి వీళ్ళ చేరికకు ముహూర్తం ఖరారు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రేపు కాక ఎల్లుండి అంటే ఈరోజు 4వ తారీఖు, 6వ తారీఖున పెద్ద ఎత్తున 10 లక్షల మందితోటి జన సమీకరణ చేసి తుక్కుగూడలో పెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఈ యొక్క 12 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ తుక్కుగూడ సభకి దర్దాపుగా 10 లక్షల మంది జన సమీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భావిస్తూ ఉంది. అంతేకాకుండా ఆ యొక్క సభకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందని తెలుస్తూ ఉంది. దానిలో కీలకమైనటువంటి 5 గ్యారంటీలను ప్రకటించేటువంటి ఆస్కారం ఉంది. గతంలో చూసుకున్నట్టయితే ఉంటే ఇదే తుక్కుగూడలో పెట్టినటువంటి ఒక భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి స్కీములను ప్రవేశపెడతా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 6 గ్యారంటీలను ఒక పక్కన యువతను, మహిళలను, రైతులను, నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పేసి ఏవైతే 6 గ్యారంటీలు పెట్టడం జరిగిందో ఈ 6 గ్యారంటీలకు ఆకర్షితులైనటువంటి తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో మరో 5 గ్యారంటీలను పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేసేటువంటి విధి విధానాలు ఇవి, మేము ఈ వర్గాలకు ఇవి చేస్తామన్నటువంటి ఒక 5 గ్యారంటీలను పొందుపరిచి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి తుక్కుగూడలో పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. దిశగానే తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇదే కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నటువంటి వాళ్లకు ఇదే సరైనటువంటి సమయమని రేవంత్ రెడ్డి లైన్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇన్ని రోజుల కానించి గేట్లు తీసినామని చెప్పేసి 20 రోజుల క్రితమే ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం. 20 రోజుల కానించి చాలా పరిణామాలు జరిగినాయి. ఒక పక్కన చాలా మంది ఎమ్మెల్యేలు సైతం రేవంత్ రెడ్డితో కలిసినటువంటి పరిస్థితి మనం చూసుకోవడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి మెదక్కు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా ఆయనను కలిసినటువంటి పరిస్థితి గతంలో రేవంత్ రెడ్డిని. మరో పక్కన రోజు రోజుకు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి హైప్ వచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మైలేజ్ తగ్గుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో తుక్కుగూడ సభకి
మరి తుక్కుగూడ సభలోనే వాళ్ళు చేరే అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మరో 2 రోజులు. కాబట్టి ఈ 2 రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం అనేక రకాలైనటువంటి కుయుక్తులు చేస్తూ ఉంది. 12 మంది ఎమ్మెల్యేలు వెళ్తారని చెప్పేసి వాళ్ళకు కూడా సమాచారం అందినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యేలతోటి వాళ్ళు సమావేశమై వాళ్ళతో భేటీలు అయ్యేటువంటి పరిస్థితి కాడికి వచ్చింది. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చెప్పి భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు చెప్పినప్పుడు కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేరు. రానున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతమయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అన్ని సంబంధించినటువంటి అంశాలు ఇలా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ముడిపడినటువంటి అంశం. కాబట్టి రానున్నటువంటి ముందు రోజులలో ఒక రకమైనటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్లేమో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అరెస్ట్ అవుతారు కావచ్చని, మరో పక్కన కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలేమో హరీష్ రావు అరెస్ట్ అవుతారని, ఇప్పటికే కల్వకుంట్ల కవిత ఏమో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఉన్నది. మరో పక్కన భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటే ఇక పార్టీకి భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది, మా భవిష్యత్తు మేము చూసుకోవాలి, రాజకీయ భవిష్యత్తు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ 12 మంది యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాలి. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీలోకి లాక్కొని అక్కడ ఉన్నటువంటి సిఎల్పిని కూడా విలీనం చేసుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి మరి రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక దిమ్మ తిరిగేటువంటి షాక్ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక పక్కన ఇప్పటికే 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిళ్ళు, 2 ఏమో ఆల్మోస్ట్ బీజేపీలోకి వెళ్ళిళ్ళు. ఒక పక్కన 3 ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు, వరంగల్ నుంచేమో పసునూరు దయాకరు, మరో పక్కన వెంకటేష్ నేత, ఇంకొక పక్కన చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి. ఈ 3 పార్టీలు మారినటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. మరో పక్కన 2 ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, వాళ్ళ బాటలోనే ఇంకా చాలా మంది కూడా వెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పర్టికులర్గా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన పూర్తిగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఒక పక్కన మేయర్ను లాక్కోవడం జరిగింది, మేయర్ని ఆ పార్టీలోకి తీసుకోవడం జరిగింది, డిప్యూటీ మేయర్ కూడా దాంట్లోకి వెళ్ళడం జరిగింది. కార్పొరేటర్ సంబంధించినటువంటి ఎవరైతే చాలా మంది వ్యక్తులంతా కూడా కార్పొరేటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలోకి కలుపుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ సరౌండింగ్లో 1 సీటు కూడా రాలేదు. కాబట్టి హైదరాబాద్ ప్రాంతంలో బలంగా కావాలంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వీళ్ళు చేరేటువంటి ఎమ్మెల్యేల పేర్లు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగానైతే ఇది ఒక సర్క్యులేట్ అవుతా ఉంది, ఇది వాట్సాప్లలో చాలా సర్క్యులేట్ అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతోంది. కాంగ్రెస్లోకి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారన్నటువంటి ఒక వార్త. 6న జరగబోయే తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభలో అధికారికంగా చేరబోతారట. అంటే 6వ తారీఖున ఖచ్చితంగా వాళ్ళు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. 6వ తారీఖున ఒక పక్కన రేవంత్ రెడ్డి సమక్షంలో చాలా కొంతమందిని చేరితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ సమక్షంలో చేరాలని చెప్పేసి భావిస్తున్నారట. ఎందుకంటే హైప్ వస్తుంది, వాళ్ళు అక్కడ వాళ్ళ ముందు కండువ కప్పుకోవాలని చెప్పేసి ఈ 12 మంది ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇదైతే సర్క్యులేట్ అవుతా ఉంది. దీంట్లో నిజాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఇంతకుముందే దీంట్లో సగానికి ఎక్కువ మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో భేటీ అయినటువంటి వాళ్ళే. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో గతంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఈ సంబంధించినటువంటి లిస్టులో ఉన్నారు. దాంట్లో ముందుగా చూసుకున్నట్టు ఉంటే తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే ఇప్పటికీ 4 సార్లు కుటుంబ సభ్యులతో పోయి కలిసిండు. ఈ భద్రాచలంలో ఖమ్మం జిల్లాల నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి గెలిస్తే ఆ సంబంధించినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇక నేను పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు, అక్కడ భద్రాచలం సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్కడు గెలవలేదు, నేను ఉన్నటువంటి ఒక్కరు కూడా ఉండి చేసేటువంటి పరిస్థితి ఏమి లేదు, అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా రాష్ట్రంలో చక్రం తిప్పుతా ఉన్నారు, నేను ఒక్కరి నుండి సాధించేది ఏమి లేదు, అయ్యా మీరు ఇప్పుడేమో జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నన్ను పార్టీలో చేర్చుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులతోటి. ఆయనకు కూడా చెప్పినటువంటి అంశం రేవంత్ రెడ్డి ఏంటంటే రానున్నటువంటి 6వ తారీఖున నా పార్టీలోకి వచ్చి చేరు, ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సభ పెడుతుందని చెప్పేసి ఆయన చెప్పడంతో మరి ఆయన కూడా చేరినటువంటి పరిస్థితి. తెల్లం వెంకట్రావును కనుక మనం చూసుకున్నట్టు ఉంటే గతంలో కలిసినటువంటి పిక్ చూసుకోవచ్చు. ఈ పిక్లో తెల్లం వెంకట్రావుతో పాటు కుటుంబ సభ్యులంతా, అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కలిసినటువంటి పరిస్థితి. ఆయన తీసుకొచ్చి గతంలో ఏమో ఆయన తెల్లం వెంకట్రావు ఏది నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం మాత్రమే నేను పోయిన తప్పించి పార్టీలో చేరానని చెప్పేసి కొంత సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. దాని తర్వాత 2వసారి పోయిండు, 3వసారి పోయిండు, 4వసారి కూడా కలిసిండు. నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలంతా మీటింగ్ పెట్టుకుంటా ఉంటే ఆ మీటింగ్ పోయి కూడా అటెండ్ అయినటువంటి నేపథ్యం ఇది తెల్లం వెంకట్రావు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలోకి. దాని తర్వాత కోవా లక్ష్మి కూడా ఈమె కూడా
కాంగ్రెస్ పార్టీ వైపు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఈమె ఆసిఫాబాద్ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆమె. ఇక కాల యాదయ్య చేవెల నుంచి అయితే ఆయన 2-3 సార్లు పాపం కాళ్ళ తిరిగిందంటే నన్ను మీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి చుట్టూ తిరిగినటువంటి కాల యాదయ్యని చూసుకోవచ్చు. ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నుంచి కూడా ఈ ప్రకాష్ గౌడ్ ఇగో ఈయన కూడా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి, ఒకసారి జూమ్ చేసుకో, ఇది ప్రకాష్ గౌడ్ కూడా ఒకసారి కలిసినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఏదైతే మెదక్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు కలిసినటువంటి పరిస్థితి. దాంట్లో ప్రకాష్ గౌడ్ పేరు చాలా రోజుల నుంచి వినబడతా ఉన్నది. ప్రకాష్ రెడ్డి కలవడం జరిగింది. తెల్లం వెంకట్రావు కూడా గతంలో కలిసినటువంటి ఫోటోను కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మరో అభ్యర్థి ఎవరైతే సుధీర్ రెడ్డి, ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి. ఈ సుధీర్ రెడ్డి కూడా మరి ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. ఈయన ఎల్బీ నగర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. అంతేకాకుండా అరకపూడి గాంధీ కూడా ఈయన కూడా వెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. వీళ్ళంతా కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి కీలకమైనటువంటి నేతలు. వీళ్ళు రేవంత్ రెడ్డితోటి మరి ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు ముఠా గోపాల్ ఎవరైతే ఉన్నారో, ఈ ముఠా గోపాల్ కూడా మరి ఈయన కూడా పార్టీ మారబోతా ఉన్నాడు అన్నటువంటి కొన్ని స్టేట్మెంట్లు అయితే వస్తూ ఉన్నాయి. కొంత చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. మరి ఒక పక్కన మరి దీన్ని చూడాలి. ఇక మాగంటి గోపీనాథ్ కాసేపటి క్రితం ఖండించడం జరిగింది. నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి కేవలం తెలంగాణలో 4 సీట్ల వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి రోజులలో. మరి ఏదైతే ఎంపీ సీట్లలో నిన్న ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం ఈయన మాగంటి గోపీనాథ్ ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి దీనిపైన. ఇంకా చాలా మంది కూడా వ్యక్తులు ఉన్నారు. మొత్తం ఒకసారి కనుక పరిశీలించినట్టయితే ఉంటే వాళ్ళు ఒక్కొక్కరు పేరు ఒకసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, కాల యాదయ్య చేవెళ్ళ, కోవ లక్ష్మి ఆసిఫాబాద్, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్, మాణిక్రావు జహీరాబాద్, అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి, ముఠా గోపాల్ ముషిరాబాద్, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్, కాలేరు వెంకటేష్ అంబర్పేట్, గంగుల కమలాకర్ కరీంనగర్, బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్. వీళ్ళందరూ కూడా అంటే ఒక పక్కనేమో కొందరేమో రాజకీయ ప్రయోజనాలకు కొంతమంది వెళ్తూ ఉంటే, కొంతమంది ఏమో వాళ్ళు చేసినటువంటి బిజినెస్లను కాపాడుకోవాలి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు చేసినటువంటి అక్రమాలు కూడా తెర మీదకి రావద్దంటే మాకు కాంగ్రెస్ పార్టీ రక్షణ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒక పక్కన గంగుల కమలాకర్ సంబంధించినటువంటి దాంట్లో గ్రైనేట్ పరిశ్రమలు కరీంనగర్లో పెద్ద ఎత్తున కూడా గంగుల కమలాకర్ యొక్క వాళ్ళే ఉంటాయి. గంగుల కమలాకర్ సంబంధించినటువంటి ఆ గ్రానైట్లే ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి గ్రానైట్ కంపెనీలను రక్షించుకోవాలి. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితేనే బెటర్ అని చెప్పేసి గంగుల కమలాకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా బండారు లక్ష్మారెడ్డి కూడా ఉప్పల్ నుంచి ఆయన కూడా జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇంకొక కీలకమైనటువంటి పేరు ఏంటంటే కాసేపటి క్రితం నుంచి వినపడతా ఉంది, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ మారబోతా ఉన్నాడు అన్నటువంటి ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బర్ల స్కామ్ సంబంధించినటువంటి అంశంలో తలసాని శ్రీనివాస్ సంబంధించినటువంటి ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో ఓఎస్డీ కూడా ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆయన పైన ఎంక్వైరీ జరుగుతుంది. రేపో మాపో ఆ సంబంధించినటువంటి అంశం ఆయనకు చుట్టుకున్నటువంటి ఆస్కారం కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన దీన్ని చూసుకోవచ్చు, ఉప్పల్, అంబర్పేట్, జూబ్లీహిల్స్, ముషిరాబాద్, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, మరో పక్కన చేవెళ్ళ 1, 2, 3, 4 సుమారుగా ఇప్పుడున్నటువంటి ఈ 12 మండలాల్లో 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం వాళ్ళకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి కారణాలతో చేరినప్పటికీ కూడా ఒక పక్కన రానున్నటువంటి రోజులలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే వాళ్ళకు భవిష్యత్తు, బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోయిందని చెప్పేసి నమ్మడంతో వాళ్ళంతా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రానున్నటువంటి 2 రోజులలో 6వ తారీఖున తుక్కుగూడలో జరిగేటువంటి ఒక భారీ బహిరంగ సభలో ఒక ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ సమక్షంలో పార్టీ కండువ మార్చాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు మరొకసారి ఈ సంబంధించినటువంటి దాంట్లో సరే నిజాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. వీళ్ళు గతంలో రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటకు రావడం జరిగింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. పార్టీలో గేట్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, మీరు చేరేటువంటి వాళ్ళకి ఇప్పుడే అవకాశం అని చెప్పి చెప్పడం జరిగింది. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల కంటే ముందే కనుక పార్టీలో చేరినట్టయితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పదిలంగా ఉంటుందన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడే వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరో పక్కన
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక రెఫరెండంగా భావిస్తూ ఉంది ఈ ఎన్నికలను, మా పనితీరుకు రెఫరెండం అని చెప్పేసి చెప్తా ఉన్నది. తెలంగాణలో 14 సీట్లు గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి 14 సీట్లు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందా? ఒక పక్కనేమో బీజేపీ పార్టీ కూడా బలంగా ఉంది. ఈ బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టాలంటే రానున్నటువంటి ఎమ్మెల్యేలను ఇప్పుడే ఆహ్వానించినట్టయితే తెలంగాణలో పార్లమెంటు స్థానాలను మరి స్వాధీనం చేసుకోవడంతో పాటు తమ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎన్నికల్లో మరి తమ యొక్క బలాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి వీళ్ళపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించుడు. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇప్పుడున్నటువంటి 12 మందితో కలిసి 14 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంది. దీన్ని ఏ విధంగా ఆపుతాడు? ఒక పక్కన కేసీఆర్ ఆపుతాడా, కేటీఆర్ ఆపుతాడా, హరీష్ రావు ఆపుతాడా, ఎవరు ఆపుతారు? అసలు వీళ్ళ యొక్క ఆపితే వాళ్ళు ఆగేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా? ఒక పక్కనేమో వీళ్ళ భవిష్యత్తే అగమ్య గోచరంగా మారిపోయింది. ఇంకొక పక్కనేమో ఒకవేళ కనుక తెలంగాణలో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశం, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒక ఏవైతే అవినీతి కుంభకోణంలో బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి దశలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు బయటికి రావాలన్నటువంటి వాళ్ళకు ఎవరు అడ్డుకట్ట వేస్తారనేది కూడా మనం చూడాలి. అంతేకాకుండా 6వ తారీఖున ఈ 12 మంది ఎమ్మెల్యేలు నిజంగా కూడా మరి ఆ పార్టీలోకి వెళ్తారా లేదని కూడా మనం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.